రోజు పొద్దున్న లేచాక బెడ్ మీద నుంచి లెగవక ముందే ఫస్ట్ మీ ఫోన్ చూసే అలవాటు ఉందా? ఎంతసేపు పడుకున్నా రోజంతా మీకు నీరసంగా, టైర్డ్గా లేదా బద్ధకంగా అనిపిస్తుందా? చదువుకోవడంలో లేదా ఆఫీస్ పనిలో చాలా బోర్ కొట్టేస్తుందా? కానీ రీల్స్ మాత్రం గంటలు గంటలు చూడాలనిపిస్తుంది. ఈ 3 క్వశ్చన్స్ లో దేనికైనా ఎస్ అని మీకు అనిపిస్తే ఈ వీడియో మీకోసమే. తప్పకుండా చూడండి. హాయ్, నా పేరు డాక్టర్ రవీష్. నేను ఒక న్యూరో సర్జన్. బ్రెయిన్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. నా డైలీ ప్రాక్టీస్లో సర్జరీ కంటే ఎక్కువగా చూసే ప్రాబ్లం, అతిపెద్ద ప్రాబ్లం ఈ డిజిటల్ అడిక్షన్. ఈరోజు ఈ వీడియోలో మనము 3 ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. 1. అసలు ఈ డోపమీన్ అంటే ఏంటి? 2. మీ స్మార్ట్ ఫోన్ మీ బ్రెయిన్ని అసలు ఎలా హైజాక్ చేసేస్తుంది? 3. డోపమీన్ డీటాక్స్ చేసి మళ్ళీ మీ ఫోకస్ని నార్మల్కి ఎలా తెచ్చుకోవాలి? వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. నంబర్ 1 క్వశ్చన్, డోపమీన్ అంటే ఏంటి? ఇది మీ బ్రెయిన్లో ఉండే ఒక కెమికల్. చాలామంది అనుకుంటారు ఇది జస్ట్ ఒక హ్యాపీనెస్ కెమికల్ అని, కానీ అలా కాదు. ఇది మన బ్రెయిన్కి మోటివేషన్ ఫ్యూయల్, అంటే ఒక బండికి పెట్రోల్ లాంటిది. ఒక కారు ముందుకు వెళ్ళాలంటే పెట్రోల్ ఎంత అవసరమో మనకి ఒక పని చేయాలంటే డోపమీన్ అంతే అవసరం. ఉదాహరణకి మీరు ఎప్పుడన్నా ఒక ఎగ్జామ్ పాస్ అయినప్పుడు లేదా ఏదైనా ఇష్టమైన పనులు కష్టపడి మీరు చేసినప్పుడు ఆ సంతోషం వస్తుంది చూడండి, ఆ కిక్ వస్తుంది చూడండి, అదే డోపమీన్. నార్మల్గా మనం ఏదైనా పని కష్టపడి చేసినప్పుడు ఈ కెమికల్ అనేది మెల్లగా పెరుగుతుంది. తర్వాత ఆ పనిని మనం అచీవ్ చేశాక, ఆ గోల్ని మనం అచీవ్ చేశాక మెల్లగా మళ్ళీ హెల్దీగా తగ్గిపోతుంది. ఇది ఒక నార్మల్ డోపమీన్ వేవ్, హెల్దీ డోపమీన్ వేవ్. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందో తెలుసుకుందాం. అదే చీప్ డోపమీన్ వల్ల. మీరు రోజంతా రీల్స్ లేదా షార్ట్స్ స్వైప్ చేసిన ప్రతిసారి మీ బ్రెయిన్కి కష్టపడకుండానే ఈ డోపమీన్ అనేది చాలా ఈజీగా దొరికేస్తుంది. ఇది ఎలాంటిదంటే రోజు ఇంట్లో చేసిన హెల్దీ ఫుడ్ మానేసి రోజు బయట దొరికే జంక్ ఫుడ్ తినడం లాంటిది. జిమ్కి వెళ్ళడము, హార్డ్ వర్క్ చేయడము హెల్దీ ఫుడ్ లాంటివి. కూర్చున్న చోటే ఫోన్లో రీల్స్ చూడడం జంక్ ఫుడ్ లాంటిది. మన బ్రెయిన్ ఎప్పుడూ ఈజీగా దొరికే జంక్ ఫుడ్నే కోరుకుంటుంది. ఇది జస్ట్ నా ఒపీనియన్ కాదు. చాలా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మీకు ఈ ఫోన్ అడిక్షన్ వల్ల మన బ్రెయిన్ అనేది పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతుందంట. చిన్నపిల్లలు ఎక్కువ చాక్లెట్స్ తినేసి సడన్గా హైపర్ యాక్టివ్ అయిపోతారు కదా, తర్వాత వెంటనే నీరసపడిపోయి టైర్డ్గా అయిపోతారు కదా. మీరు రీల్స్ చూసినప్పుడు మీ బ్రెయిన్లో కూడా అలాగే జరుగుతుంది. డోపమీన్ సడన్గా స్పైక్ అయ్యి వెంటనే క్రాష్ అయిపోతుంది. అందుకే మీకు ఈ డిజిటల్ అడిక్షన్ వల్ల చదువుకోవడంలో లేదా నార్మల్ పనులు, ఆఫీస్ పనులు చేయడంలో అస్సలు బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే అక్కడ ఈ సడన్ చాక్లెట్ రష్ అనేది అస్సలు ఉండదు. మీకు అనిపించవచ్చు నా బ్రెయిన్కి ఇలాంటి డోపమీన్ హైజాక్ ఏం అవ్వలేదు, నేను నార్మల్గానే ఉన్నాను అని చెప్పి. సింపుల్గా కొన్ని టెస్ట్ చెప్తాను. ఈ 3 సైన్స్ చెక్ చేసుకోండి. మీలో కనుక ఈ 3 సైన్స్లో ఒకటి ఏదైనా ఉందంటే తప్పకుండా మీకు మీ బ్రెయిన్ డోపమీన్ హైజాక్ అయినట్టే. నంబర్ 1 సిమ్టమ్, బ్రెయిన్ ఫాగ్. ఫోన్లో ఎలా అయితే 100 యాప్లు ఒకటేసారి ఓపెన్ చేసి పనిచేయడానికి ట్రై చేస్తే ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది కదా, అలాగే మీ బ్రెయిన్ కూడా ఏమీ క్లియర్గా ఆలోచించలేదు. ఎప్పుడు ఏదో కన్ఫ్యూజన్లో ఉంటాం, ఒక మబ్బులాగా ఉంటుంది. సిమ్టమ్ నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ మోటివేషన్. ఒక మంచి కార్ బ్యాటరీలో డెడ్ అయిపోతే ఎలా అయితే 1 ఇంచు కూడా ముందుకెళ్ళదో, అలాగే మీ బ్రెయిన్లో కూడా ప్రపంచంలో ఉన్న మంచి ఐడియాలన్నీ ఉంటాయి, కానీ పని స్టార్ట్ చేయడానికి జీరో ఎనర్జీ ఉంటుంది. అస్సలు అలాంటి సంకల్పం అనేది మీకు తెచ్చుకోలేకపోతారు, ఒక కొత్త పని అనేది స్టార్ట్ చేయలేకపోతారు. సిమ్టమ్ నెంబర్ 3, కాన్స్టెంట్ క్రేవింగ్స్. ఎప్పుడు ఏదో కోరికలు. సముద్రం నీళ్లు తాగినా దాహం తీరదు, ఇంకా పెరిగిపోతుంది. అలాగే మీకు ఎప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, ఫోన్లో చూడాలనిపిస్తుంది, లేదా ఒక చిన్న విషయాలకి ఎప్పుడు ఏదో ఒకటి కావాలనిపిస్తూ ఉంటుంది. ఇది మీ బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయింది అని ఒక అర్థం. మరి దీని అంతటికీ సొల్యూషన్ ఏంటి అని మీకు అనిపించవచ్చు. అదే డోపమీన్ డీటాక్స్. మీ బ్రెయిన్లో డిస్టర్బ్డ్గా ఉన్న డోపమీన్ వేవ్స్ని, అలాంటి ఇలా ఫాస్ట్గా ఉండే వేవ్స్ని మళ్ళీ ఒక నార్మల్ వేవ్కి తెచ్చే ప్రక్రియ. డోపమీన్ డీటాక్స్ అంటే చాలా సింపుల్. ఒక 24 గంటల పట్టు చీప్ డోపమీన్ ఇచ్చే పనులనేవి ఆపేయాలి. ఇది ఫాస్టింగ్ కాదు, ఇది మీ బ్రెయిన్కి మళ్ళీ ఫ్యాక్టరీ రీసెట్ చేయడం లాంటిది. దీన్ని చేస్తాం ఎలా అంటారా? సింపుల్గా దీన్ని మనము 24 అవర్ రీసెట్ ప్రోటోకాల్ అంటాం. రేపటి నుంచి ఒక 24 గంటలు ఈ రూల్స్ ఫాలో అవ్వండి. కుదిరితే ఒక వీకెండ్ని సెలెక్ట్ చేసుకోండి ఈ రూల్స్ ఫాలో అవ్వడానికి. రూల్ నెంబర్ 1, నో షార్ట్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ అని పూర్తిగా ఆఫ్ చేసేయండి. రూల్ నెంబర్ 2, నో జంక్ ఫుడ్, నో వీడియో గేమ్స్. వాటికి బదులు కష్టమైన పనులు చేయండి. వర్కౌట్ చేయండి, పుస్తకాలు చదువుకోండి, లేదా ఫోన్ లేకుండా నేచర్ వాక్కి వెళ్ళండి. అప్పుడే మీ బ్రెయిన్కి డోపమీన్ ఒక మెల్లిగా పెరిగి మెల్లిగా తగ్గే హెల్దీ వేవ్ అనేది అలవాటు అవుతుంది. ఇది
ఈజీగా అనిపించవచ్చు చెప్తుంటే, కానీ చేయాలంటే చాలా కష్టం. కానీ కష్టమైనా కానీ ఒక 24 అవర్స్ ట్రై చేయండి. మీ ఫోకస్ అనేది 10 రెట్లు పెరిగిపోతుంది. సో ఎవరైతే ఈ 24 అవర్ ఛాలెంజ్ తీసుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.